అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ ద గ్రేట్ డే. సో నా పేరు జయలక్ష్మీనారాయణ. ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కషన్ మనం తెలుసుకోబోతున్నాం. సో ఆ టాపిక్ డిస్కషన్ ఏంటి అంటే దిశ దిశ వల్ల వచ్చే కలిగే లాభాలేంటి, అండ్ అదేవిధంగా సెఫ్ షాప్లో కంటిన్యూగా ర్యాంక్ ఇన్కమ్లు స్లాబ్ ఇన్కమ్లు తీసుకోవాలంటే ఏం చేయాలి, ఈ విషయాల మీద డిస్కస్ చేద్దాం. సో అందుకన్నా ముందుగా నా గురించి కొంతమందికి తెలియదు కాబట్టి, కొత్త వాళ్ళు వచ్చున్నారు కాబట్టి వారి కోసం నా యొక్క ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. సో నా పేరు చిన్నారావు. సో నేను 1 to 5 పొన్నికల్ అనే ఒక గ్రామంలో చదువుకున్నాను. 6th క్లాస్ గుంటూరులో చదువుకున్నాను. 7th to 10th పొన్నికల్ అనే గ్రామంలో చదువుకున్నాను. స్కూల్లో టాపర్గా చదువుకున్నాను. సో 2001 10th క్లాస్ బ్యాచ్ నాది. సో స్కూల్ సెకండ్ వచ్చాను. 492 మార్క్స్తో టాపర్గా ఉన్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నెల్లూరు జిల్లా చిన్నకూరులో చదువుకున్నాను. ఆ ఇంటర్మీడియట్ కాలేజీ ఫస్ట్ వచ్చేసాను. 833 మార్క్స్, మ్యాథ్స్లో 300 కానీ 292 అంటే టాప్ మార్క్స్ ఇట్లా సంపాదించుకున్నాను. బాగా చదువుకున్న వ్యక్తిని. సో అట్లానే బీటెక్ ఫ్రీ సీట్ సంపాదించుకున్నాను ఎంసెట్లో. సో ఆ విధంగా వడ్లమూడి విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజ్లో యూనివర్సిటీ కాకముందే బీటెక్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత చుండూరు రంగనాయకుల కాలేజ్, చిలకూరుపేట దగ్గర గణపురం అనే ఒక విలేజ్ ఉన్నది. ఆడ సిఆర్ పాలిటెక్నిక్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో 10 years పాటు వర్క్ చేశాను. అలా పనిచేసేటప్పుడు ఫొటోస్ ఇవన్నీ కూడా అలా వర్క్ చేస్తూ ఉండగానే ఎంటెక్ కూడా చేయమన్నారు. ఎంటెక్ కూడా మరి గేట్ క్వాలిఫై అయ్యి గేట్ ద్వారా మరి స్టైఫండ్ తీసుకుంటూ ఎంటెక్ చేశాను. అలా ఎంటెక్ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఎంటెక్ అయిపోయినాక ఆ కాలేజీలో 10 సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత సో వేరే కాలేజీలో గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీలో అనే కాలేజీలో ఆపర్చునిటీ వచ్చింది. ఆ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా నాకు అవకాశం దొరికింది. సో నేను ఒక 8,000 రూపాయల జీతంతో స్టార్ట్ చేశాను 2007లో నా యొక్క జర్నీ. అలాంటిది 2019 వచ్చేలకే సో 70,000 రూపాయల దాకా శాలరీకి వెళ్ళిపోయింది. సో ఆ విధంగా నా యొక్క ఇన్కమ్ శాలరీ అనేది పెరిగింది. ఎందుకంటే నాది బీటెక్ ఎంటెక్ అలా పిహెచ్డి కూడా రిజిస్టర్ అయ్యాను. 14 years పనిచేస్తే కానీ ఆ విధంగా నాకు ఎక్స్పీరియన్స్ రాలేదు. ఇవి చేస్తున్న ప్రాసెస్లోనే ఇంకా నాకు డబ్బు కావాలనే విషయంలో నేను బాగా డబ్బు సంపాదించాలి, లైఫ్లో బాగా ఎదగాలి అని ఒక ఆలోచన ఉండేది నాకు. ఇంకా చాలా మంది పూర్ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయాలని ఉండేది. ఎందుకంటే నేను కూడా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. వేరే వాళ్ళు సహాయం చేస్తే నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి నేను కూడా సహాయం చేయాలన్న ఉద్దేశంతో మదర్ తెరిసా ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ అని అలానే ఇలా రకరకాలుగా పేదవాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఇలా తక్కువ అమౌంట్తో పిల్లలకి హెల్ప్ చేయాలని ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ అలానే ఫ్యామిలీ రెస్టారెంట్, మెస్, కర్రీస్ పాయింట్ సో ఇలా ఎన్నో వ్యాపారాలు చేస్తుండేవాడిని. మదర్ తెరిసా ఎడ్యుకేషన్ సొసైటీ అనే ఒక ట్రస్ట్ ద్వారా కొంతమంది పేదవాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కోచింగ్స్ ఇప్పించడము, బుక్స్ ఇప్పించడం, యూనిఫామ్స్ ఇప్పించడము ఇట్లా కూడా చేస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తూ ఉంటే నాకు ఈ సేఫ్ షాప్ అనే అవకాశం ఇలా ఫేస్బుక్ ద్వారా, చిన్నా గారు అనేది నా ఫేస్బుక్ అకౌంట్, ఆ ఫేస్బుక్ ద్వారా నాకు ఈ అవకాశం రావడం జరిగింది. నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ అవకాశానికి వింటా కూడా ఇష్టపడలేదు. ఇతను వచ్చి చెప్తున్నాడు, వింటా కూడా ఇష్టం లేదు. చెప్తున్నాడు, ఫోన్లో చూసుకుంటూ కూర్చున్నాను. ఫైనల్గా ఈ సిస్టర్ నన్ను జాయిన్ చేయించారు. ఆమె ఒకటే చెప్పారు, బ్రదర్ ఒక 4 సంవత్సరాలు 4 years దీంట్లో పనిచేయండి, మీ లైఫ్ మారిపోతుంది నన్ను అడగండి అని ఒక గట్టిగా భరోసాగా చెప్పారు. సో నాకు ఎందుకు తెలియదు, ఈ అవకాశం నీకు దేవుడే ఇచ్చాడు బ్రదర్, నువ్వు నమ్ము తీసుకో. నేను ఎక్కడో కాకినాడ నుంచి వచ్చానంటే సో ఇది మరి ఎట్లా వచ్చాను, మీరు ఎక్కడ గుంటూరులో ఉంటారు, సో ఇది భగవంతుడు మీ దగ్గర పంపించాడు, ఈ అవకాశం తీసేసుకోండి అని చెప్పేసి బలవంతంగా నాకు చెప్పడం జరిగింది, ఫోర్స్ చేసడం జరిగింది. సో అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు, నా దగ్గర అమౌంట్ 8,000 ఉన్నాయి. సో తన దగ్గర ఒక 25,000 క్యాష్ సో ప్రామిసరీ నోట్ రాసుకొని సో ఆ రోజు నేను చూడండి డబ్బులు తీసుకొని జాయిన్ అవుతున్నాను. ఆ రోజు నేను జాయిన్ అయ్యేటప్పుడు నా కళ్ళకి కళ్ళజోడు కూడా ఉంది, అంటే నాకు సైట్ ఉండేది. సో మిమ్మల్ని ఇలా డైరెక్ట్గా చూడటానికి నాకు ఉండేది కాదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు 4th, 5th క్లాస్ నుంచి సైట్ ఉండేది అనమాట. ఆ సైట్ ఉన్న విషయము ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది అనమాట. అప్పుడు నాకు కళ్ళజోడు ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత కాలేజీలో పనిచేస్తున్నప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, డబ్బులు ఒక 1,00,000 దాకా ఖర్చు అవుతాయి అని చెప్పేసి ప్రయత్నం చేశాను. బట్ డబ్బులు ఎప్పుడు మిగిలిన పరిస్థితి లేదు. కొన్నిసార్లు డబ్బులు ఎక్కడో చోట తెచ్చుకొని చేసుకుందాం అనుకున్నాను లేజర్ ట్రీట్మెంట్. బట్ ఒక 2 నెలలు 3 నెలలు రెస్ట్ కావాలి కళ్ళకంటే, మరి నేను ఉద్యోగం మానుకున్నా, వేరే పనులు మానుకున్నా నా బిజినెస్ అన్ని కొలాప్స్ అవుతాయి, నా ఉద్యోగం పోయిద్దనే భయంతో ఆ లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోలేదు నేను. బట్ సేఫ్ షాప్లోకి వచ్చిన తర్వాత ఇక టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్,
రెండు దొరికాయి కాబట్టి ఈరోజు అన్నీ కూడా సాధించుకోగలుగుతున్నాను. సో ఈరోజు నాకు కళ్ళజోడుతో పని లేదు. మొత్తం ప్రపంచం అంతా హ్యాపీగా నా 30 సంవత్సరాల కళ అనమాట. అదంతా కూడా సేఫ్ షాప్ ద్వారా నెరవేరింది. సో చూడొచ్చు, ఇలా సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యాను. నా ఫ్రెండ్ వద్దంటున్నా కూడా ఫోర్స్ గా నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఇలా బైక్ మీద వర్క్ స్టార్ట్ చేశాను. సో ఇలా స్టార్ట్ చేసి ఇలా దిశ అనే ఒక దానికి వెళ్ళి ఆ రోజు వికాస్ కుమార్ యాదవ్ మహాగురుజీని లైవ్ లో చూశాను. ఆయన చూసిన తర్వాత నేను ఈ బిజినెస్ లో కమిట్మెంట్ తీసుకున్నాను. సో అప్పుడు దాకా నేను పెద్దగా సీరియస్ గా తీసుకోరా. ఏదో సేఫ్ షాప్ అంటే ఏదో వాళ్ళు ఏదో చెప్పారు, నేను ఏదో జాయిన్ అయ్యాను. నాకు ఇష్టం లేదు వాస్తవానికి అంతగా. అయినా కూడా వాళ్ళు ఫోన్ చేసేది. ఆ తర్వాత నేను నా ఫ్రెండ్స్ కి చాలా మందికి చెప్తుంటే ఎవరు వింటలేదు. ఇదంతా వేస్ట్, ఫేక్, ఫ్రాడ్ అని మాట్లాడుతున్నారు. సో నాకు అనిపించింది ఎందుకు అనవసరంగా జాయిన్ అయిపోయాను నేనే. వాళ్ళందరూ రిస్క్ పెడతారు కదా, కామ్ అయిపోయాను. వర్క్ చేయకుండా కామ్ అయిపోయాను. సో ఆ తర్వాత నన్ను బలవంతంగా దిశగా పట్టుకొని రావటం బట్టి ఈరోజు దిశలో నేను కమిట్మెంట్ తీసుకున్నాను అనమాట. ఆ దిశలో ఏం జరిగింది అనేది నేను నేను మళ్ళీ చెప్తాను. సో దిశకి వెళ్ళొచ్చిన తర్వాత నా లైఫ్ లో ఎలా మారిపోయిందంటే, సో వెంటనే రావటం చిలకలూరుపేటలో ఆఫీస్ ఓపెన్ చేశాను. ఎందుకు? లైఫ్ లో ఎదగాలి అనుకుంటే బయట ఎన్నో పనులు ఉంటాయి. ఎన్ని పనులు చేసినా మన లైఫ్ లో సక్సెస్ అవుతాం లేదు గ్యారెంటీ లేదు. బట్ కేవలం ఒక 4 సంవత్సరాల్లో సేఫ్ షాప్ లో పనిచేస్తే 3 నుంచి 4 సంవత్సరాలు హార్ట్ఫుల్ గా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు గ్యారెంటీగా పూర్తి రిచ్ అవుతారని ఒక నమ్మకాన్ని నాకు దిశ ద్వారా కలిగింది. రావడమే ఇక చిలకలూరుపేటలో ఒక ఆఫీస్ స్టార్ట్ చేసేసాను. వర్క్ స్టార్ట్ చేశాను. సో ఇదే బిజినెస్ లో విత్ ఇన్ 1 year లోపలే కార్ ఎక్స్పెక్ట్ చేశాను. ఇది నా ఫస్ట్ కార్ అనమాట. సో ఈ కారు నేను 2019లోనే కొనేసాను. అంటే నేను జాయిన్ అయిన కొత్తలోనే కొనేసాను అనమాట. సో ఇది సేఫ్ షాప్ పవర్ అని చెప్పుకోవచ్చు. సో అలా బిఫోర్ సేఫ్ షాప్ ఇలా ఉండే వ్యక్తిని, కాలేజీలో లెక్చరర్ గా ఉండే వ్యక్తిని ఇలా ఎంటర్ అయ్యాను సేఫ్ షాప్ లోకి. ఇలా నా లైఫ్ స్టైల్ మార్చుకున్నాను. సో ఈ విధంగా నా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. జాబ్ కూడా రిజైన్ చేశాను. సో నేను మా వైఫ్ ఇద్దరు కూడా జాబ్ రిజైన్ చేసేసి ఇక కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉండడం బట్టి టార్గెట్లు బ్యాంకాక్ విన్ అయ్యాను. అలానే యూరోప్ విన్ అయ్యాను. కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో కూడా కంటిన్యూగా టార్గెట్లు విన్ అవుతూ కరోనా టైంలో కూడా 1,13,000 ఇన్కమ్ తీసుకున్నాను. ఇంట్లో కూర్చొని కూడా ఇలానే జూమ్ క్లాసుల్లో మాట్లాడుతూ రోజుకు గంట సేపు జూమ్ లో మాట్లాడుతూ నాకు అలా ఇన్కమ్ వచ్చేది. సో ఆ విధంగా బండ్లమూడి గార్డెన్స్ గుంటూరులో ఫస్ట్ సెలబ్రేషన్ 6వ తారీఖు 12వ నెల 2020 నాకు కోరల్ సెలబ్రేషన్ స్టార్టింగ్ జరిగింది. అంటే అప్పటికి 850 మంది టీం వచ్చారు. ఫస్ట్ సెలబ్రేషన్ అది నాకు. ఆ తర్వాత వర్క్ చేయడం మొదలుపెట్టాను. కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. ఎక్కడ ఆగింది లేదనమాట. సో అలా ర్యాంక్ ఇన్కమ్ స్టార్ట్ అయింది. 2021 జూన్ 12వ తారీఖున ఎగ్జాక్ట్లీ నా బర్త్డే రోజున నాకు తెలియదు కంపెనీ ర్యాంక్ ఇన్కమ్ స్టార్ట్ చేసింది. ఆ ర్యాంక్ ఇన్కమ్ లో కూడా ఒకే నెలలో ర్యాంక్ 1 ర్యాంక్ 2 రెండు అయిపోయి జూన్ నెలలోనే. సో నేను జూన్ నెలాఖరికి ర్యాంక్ 2 ర్యాంక్ 1 రెండు కలిపి పెద్ద ఇన్కమ్ తీసుకున్నాను అనమాట. సో అలా ఇన్కమ్ తీసుకున్నాను. ర్యాంక్ 2 సన్మానం 4వ తారీఖు 7వ నెల 2021 జరిగింది అనమాట. సో ర్యాంక్ 1 నాకు పట్ల డైరెక్ట్ ర్యాంక్ 2 పడిపోయింది. తర్వాత ర్యాంక్ 3 అయిపోయాను. తర్వాత ఆగస్ట్ నెలలోనే సో జూన్ లో ర్యాంక్ 1 ర్యాంక్ 2 అయిపోయింది. వెంటనే 1 మంత్ లోనే జూలైలోనే నేను ర్యాంక్ 3 కంప్లీట్ చేయడం వల్ల ఆగస్ట్ నెలలో నాకు ఇన్కమ్ కూడా వచ్చేసింది. సో చూడొచ్చు ర్యాంక్ 3 ఇన్కమ్ చూసిన తర్వాత సో నన్ను గ్రేట్ మెంటర్. సో చూడండి ర్యాంక్ ఇన్కమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు జూన్ 1.5 మంత్ లోనే నేను ర్యాంక్ 3 కూడా అయిపోయాను. చూడండి డేట్ కూడా ఉంది చూడండి ఇక్కడ ఫోటోలో. ఇక్కడ నేను కర్సర్ పెట్టాను. 2021 7వ నెల 29వ తారీఖు చెక్ రిలీజ్ అయిపోయింది. ర్యాంక్ 3 ఇన్కమ్ వచ్చేసింది. నన్ను వికాస్ మాజీ అండ్ మన గ్రేట్ మెంటర్స్ చూడొచ్చు సోమశేఖర్ మాజీ ఇద్దరు కూడా అప్రిషియేట్ చేశారు. నేను ఎవరిని చూసి దిశలో మోటివేషన్ తీసుకున్నానో చివరికి ఆ వ్యక్తిని వికాస్ మాజీని రీచ్ అవడానికి నాకు మార్గం దొరికింది అనమాట. సో అలా ర్యాంక్ 4 అయిపోయాను. ర్యాంక్ 5 అయిపోయాను. ర్యాంక్ 6 అయిపోయాను. డేట్లు కూడా చూడండి, సంవత్సరాలు నెలలు గడిచిపోతా ఉన్నాయి. నా ఎదుగుదల అవుతుంది. ర్యాంక్ 6 అయిపోయాను. సోమశేఖర్ మాజీ ద్వారా ర్యాంక్ 6 సన్మానం కూడా తీసుకున్నాను. అదే టైంలో మా వైఫ్ కి ర్యాంక్ 4 కూడా ఇప్పించాను. సో ర్యాంక్ 6 ద్వారా 1,12,000 నా అకౌంట్ లో పడ్డాయి. ఒకే వారం చెక్ 1,12,000. ఒకప్పుడు 70,000 రూపాయల జీతం నా అకౌంట్ లో పడితేనే వావ్ గ్రేట్ అనుకునేవాడిని. అలాంటిది ₹1,00,000 పైన నా అకౌంట్ లో పట్టడం నాకు ఫస్ట్ టైం అనమాట. మైండ్ బ్లాక్ అయిపోయింది. వావ్ గ్రేట్ అని చెప్పేసి అనిపించింది. ఇక సో వర్క్ చేస్తూ ఉన్నాను. టోపాజ్ అయిపోయింది. టోపాజ్ లెవెల్లో టార్గెట్ విన్ అయిపోయి సో గోవా కూడా వెళ్ళేసి వచ్చాను. సో నాతో పాటు ఉన్న చెవురు సింగ్ సారు, స్వామిదాస్ గారు వాళ్ళు కూడా వచ్చారు గోవా. గోవా ట్రిప్ ఫస్ట్ టైం అనమాట. లైఫ్ లో ఎప్పుడు గోవా చూస్తా అనుకోలేదు. అది చూడటం జరిగింది. ఆ తర్వాత రావడం నాకు ఎంబ్రాయిడ్ సెలబ్రేషన్ 12/6/2022 ఎగ్జాక్ట్లీ నా పుట్టినరోజున మరి మరి మహాగురుజీ ద్వారా ఎంబ్రాయిడ్ అయిపోయింది. ఆ వెంటనే ర్యాంక్ 7 అయిపోయాను. 1,62,000 నా అకౌంట్ లో పడ్డాయి. ఒకే వారం చెక్ అండి. చూడండి 1,62,000 ట్యాక్స్ కట్ అయ్యి వచ్చినాయి.
1,54,534 5/8/2022 సో నా అకౌంట్లో పడ్డాయి. సో ఆ తర్వాత అర్జున అవార్డు విన్ అయ్యాను. కంపెనీ పెట్టిందనమాట. సో ఎవరైతే వాళ్ళ లెవెల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇండియా మొత్తం మీద 1, 2, 3 ఎవరైతే ఉంటారో ఇండియా మొత్తం మీద నెంబర్ 1 అనేది పొజిషన్ మనం తీసుకోవడం జరిగింది. ఆ పొజిషన్ ద్వారా సో ఈరోజు అర్జున అవార్డు విన్ అయ్యి నేను మా వైఫ్ ఇద్దరి మీద ఫ్యామిలీ ట్రిప్ కంపెనీ డైరెక్టర్స్తో సో ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళి రావడం జరిగింది. అర్జున అవార్డు విన్ అయ్యి అది వెళ్ళి రావడమే మరి నాకు 3,26,000 నా అకౌంట్లో పడ్డాయి. మా మిస్సెస్ 1,48,000 పడ్డాయి. ఇద్దరి మీద సుమారు ఒకే వారంలో 5 లక్షలు కూడా తీసుకున్నామండి అప్పుడు. సో దిస్ ఈజ్ పవర్ ఆఫ్ సేమ్ షాప్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇంకా నా అకౌంట్లో పడేటప్పుడు 3,09,000 అంటే దాని మీద ట్యాక్స్ కట్టే వచ్చినాయి అనమాట. రూబీ అయిపోయాను. రూబీ సన్మానం అయిపోయింది. సో ఈ విధంగా నవంబర్లో జరిగిందనమాట. ఇదే బిజినెస్ ద్వారా మరి చూడొచ్చు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను. సో 80 లక్షలు పెట్టి మరి రెంట్రీ పార్క్లో మరి ఫ్లాట్ తీసుకోవడం అంటే సాధ్యమైన పని కాదు. బట్ కేవలం సేఫ్ షాప్ ద్వారా మాత్రమే ఇది నా సాధ్యమైందనమాట. సో ఈ బిజినెస్ లో రాకముందు నాకు సొంత ఇల్లు లేదనమాట. సో కేవలం 4 సంవత్సరాల పాటు సేఫ్ షాప్ నాది అనుకుని పనిచేశాను. ఈరోజు సొంత కారు ఒకటి కాదు, రెండో కారు కూడా వచ్చేసింది, సొంత ఇల్లు. సో అది కాకుండా నాతో పాటు ఒక 70 మందిని ఫారెన్ ట్రిప్స్ చేపించాను. 7 కంట్రీస్ వెళ్ళేసి వచ్చాను, 7 కంట్రీస్ వెళ్ళేసి వచ్చాను నేను. టర్కీ, ఇస్తాంబుల్, కపడోషియా, సో ప్యారిస్, స్విట్జర్లాండ్, నెక్స్ట్ థాయిలాండ్ 3 సార్లు వెళ్ళొచ్చా. థాయిలాండ్, బ్యాంకాక్, పటాయా ట్రిప్ 3 సార్లు వెళ్ళొచ్చా. సో ఇదంతా కూడా సాధ్యమైందంటే కేవలం సేఫ్ షాప్. ఒక విమానం ఎక్కడా కూడా నాకు లేదు ఛాన్స్ బిఫోర్ సేఫ్ షాప్. బట్ అలాంటిది 28 ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కి రావడం జరిగింది. నాది ఒక చిన్న పూరి గుడిసె. మా ఇల్లు పూరిల్లు. ఒక పెద్ద గాలివానికి నా కళ్ళ ముందు ఆ పూరి ఇల్లు కూడా కూలిపోయింది. అలాగా ఇంట్లో పుట్టాను. నా 10th క్లాస్ వరకు కూడా మాది పూరిల్లే. అలాంటి ఇంట్లో పుట్టి పెరిగిన నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉంటారండి. అలాంటి వ్యక్తుల సముదాయంలో మనం ఇల్లు తీసుకున్నామంటే కేవలం ఓన్లీ సేఫ్ షాప్ ద్వారా మాత్రమే. వేరే ద్వారా అయితే అవ్వదనమాట. సో సేఫ్ షాప్ కోసం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ అనమాట. సో చూడొచ్చు మరి దీంట్లో స్టార్టింగ్ లక్షలు వస్తాయి అంటే స్టార్టింగ్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎవరి కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన కోసం మనమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఈ బిజినెస్ లో ఫంక్షన్లకు రావాలంటే, ట్రైనింగ్ రావాలంటే, సెమినార్కి రావాలంటే కొంచెం కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. అవి దేనికోసం అంటే అక్కడ మనం ఉండడానికి, తినడానికి, మనం అక్కడ అకామిడేషన్స్ అన్ని అనుభవించడానికి. విడిగా మనం వెళ్తే వేలల్లో ఖర్చు అవుతాయి. బట్ అలాంటిది సేఫ్ షాప్ ద్వారా ఇంకా సబ్సిడీ ద్వారా మనకు దొరుకుతుంది అనమాట. తక్కువ అమౌంట్ తో మనకు అలాంటి అవకాశం దొరుకుతుంది. సో 2019-20 మధ్యలో సో నా అకౌంట్ లో ₹1,00,000 పడ్డాయండి. అకౌంట్ లో ₹1,03,595 నా అకౌంట్ లో పడితే నేను ట్యాక్స్ కట్టింది ₹5,871. సో మరి ₹1,00,000 వచ్చింది అనుకుంటారు చాలా మంది. మా మిస్సెస్ కూడా అంతే, నీకు ₹1,00,000 వచ్చింది, నువ్వు సంవత్సరం అంతా 8 నెలలు కష్టపడ్డావు, నీకు ₹1,00,000 వచ్చింది, నువ్వు అనవసరంగా డబ్బులు చాలా ఖర్చు పెట్టుకుని తిరిగావు, సో నీకు బుర్ర లేదని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడింది మా ఆవిడ. నాకు బుర్ర ఉంది. ఎందుకంటే సో ఇదే రాత్రికే సక్సెస్ అయ్యే బిజినెస్ కాదు. ఈ రోజు విత్తనం వేస్తే తెల్లారిపాటికి కాపు రాదు. ఇది ఒక మామిడి ప్లాంట్. ఇది ఈ రోజు విత్తనం వేస్తే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాపు కాయాలి. దానికోసం వెయిటింగ్ చేయాలి, పెట్టుబడి పెట్టాలి, మినిమం ఇన్వెస్ట్మెంట్ చేస్తుండాలి. ఒక 3 ఏళ్ళు కానీ గడిచిందంటే అప్పటి నుంచి కాపు వచ్చింది అనమాట. సేమ్ అదే అనుకున్నాను. స్టార్టింగ్ నేను ₹1,00,000 ఖర్చు పెట్టి తిరిగి అనుకున్నాను. నాకు వచ్చింది 1,00,000. వాస్తవానికి బెనిఫిట్ ఏం లేదు, జీరో అనుకుంది మా మిస్సెస్. నో, జీరో కాదని చెప్పాను, ఇదంతా పెట్టుబడి అని చెప్పాను. సో మా వైఫ్ కూడా తెలియదు అనమాట ఇంత పెద్ద మిరాకల్ అయిందని. ఫస్ట్ 1,00,000 వచ్చింది. రెండో సంవత్సరం కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో కూడా ఇంట్లో కూర్చున్నా కూడా డబ్బులు ఆగలా. 2,45,000 2,45,000 అయింది. తర్వాత మూడో సంవత్సరం 4 లక్షలకు వెళ్ళిపోయింది, 4 lakhs. ఆ తర్వాత చూడండి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మూడో సంవత్సరానికి 15,71,000 వచ్చేసిందండి. నాకు 15,71,000, మా మిస్సెస్ 9,70,000. ఇద్దరి మీద 25,42,000 వచ్చినాయి ఒకే సంవత్సరంలో. సో ఇది మా మిస్సెస్ ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. మా మిస్సెస్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ 40,000 వచ్చింది. నాకు లెఫ్ట్ రైట్ నా సొంత ఐడీలో వేసుకున్నాను. 3 ఐడీతో నేను జాయిన్ అయ్యాను. చూడొచ్చు 40,000 రూపాయలు. అప్పుడు 33,000 ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు జస్ట్ 3 ఐడీలు 17,500 వస్తుంది. అప్పుడైతే 3 ఐడీల కోసం ఎంత 33,000 పే చేశాను నేను. సో మీకు ఇంకా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. తక్కువ డబ్బులతో జాయిన్ అయిపోతున్నారు, ఎక్కువ ఇన్కమ్ కూడా తీసుకోబోతున్నారు. సో చూడొచ్చు ఫస్ట్ 40,000 వచ్చింది, తర్వాత ట్యాక్స్ పే చేసింది. సో ఆ తర్వాత 1,20,000 వచ్చినాయి. ఆ తర్వాత 1,36,000 వచ్చినాయి. ఆ తర్వాత 9,70,000. 2022-23లో
నాకు వచ్చినకే 15,71,000, మా మిస్సెస్ 9,70,000. ఇద్దరి మీద ఎంత ఉంది? 25,42,000. ఇదంతా 2022-23 ఫైనాన్షియల్ ఇయర్. సో పోయిన సంవత్సరం సో నాకు వచ్చినకి 12 lakhs అంటేమో మా మిస్సెస్ కి 10 lakhs. ఇద్దరి మీద 22 lakhs వచ్చింది. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సేఫ్ షాప్. సేఫ్ షాప్ లో ఉండబట్టే ఇదంతా కూడా సాధ్యమైంది అనమాట. సో చూడొచ్చు ఎప్పుడు ఎట్లా డబ్బులు వచ్చినాయి కూడా దీంట్లో అంతా క్లారిటీ రాసాం. సో గోల్డ్ లెవెల్లో, టోపాజ్ లెవెల్లో, ఎమరాల్డ్, రూబీ అండ్ ఇక్కడ నేను ఓపెన్ కూడా అయ్యాను ఈ ఇయర్ కి. సో అది ఇంకా అప్డేట్ కాలేదు. సో ఇదంతా సేఫ్ షాప్ లో ఉండడం వచ్చిందండి. సో దీని ద్వారా మరి బ్యాంకాక్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వెళ్ళొచ్చాను. 3 times థాయిలాండ్ ట్రిప్. ఇది రియల్ టైగర్ తోనే ఫొటోస్, వీడియోస్ ఎన్నో తీసుకున్నాను. టర్కీస్తాన్లో వెళ్ళొచ్చాను. టర్కీస్తాన్లో మా మిసెస్ నేను ఫ్యామిలీ రావడం జరిగింది. ఇదంతా వేసా నా పాస్పోర్ట్. టైగర్స్ నా మాటలు వినిపిస్తున్నాయి కదా? చూడొచ్చు ఇదంతా టర్కీ వీసా అనమాట ఇది. సో అక్కడ వచ్చాం. సో అక్కడ స్విట్జర్లాండ్ చాలని పట్టుదలుంటే సాధించలేనిది ఏముంటుంది? యుద్ధం 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 ఆత్మబలంతో ముందడుగే. సో ఈ విధంగా మళ్ళీ ఫ్యామిలీకి కూడా లగ్జరీ లైఫ్ స్టైల్ పొడిసిందయ్యో నిన్ను నా మీద మొక్కేది నిన్నే ఎప్పుడైనా నా స్వామి వంటే నువ్వే లోకాలో రే ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో పిల్లోడు అడిగాడు అలా ఆకాశంలో ఎగురుతున్నప్పుడు మా అబ్బాయి పడే ఆనందం మామూలు లేదనమాట. ఆ ఫ్లైట్ అట్లా టేకప్ అయ్యి ఇట్లా పైకి వెళ్తున్నప్పుడు మేఘాల్లో కూడా అట్లా వెళ్తుంది చూడండి. పుట్టి పెరిగిన వ్యక్తిని కానీ బట్ నా పిల్లలు పేదవాళ్ళు అవ్వకూడదు అని చెప్పేసి కష్టపడ్డాను. 4 ఏళ్ళు బిజినెస్ సక్సెస్ అయిపోయి అనమాట. సో ఒకే వారం 3,73,000 కూడా ర్యాంక్ 9 ఇన్కమ్ ద్వారా కూడా వచ్చినాయి అనమాట. 40 members బ్యాంకాక్ నాతో పాటు కూడా వచ్చారు. సో ఓపెన్ అయిపోయాను. ఓపెన్ సన్మానం కూడా జరిగింది. తర్వాత 30 members కూడా మళ్ళీ రావడం జరిగింది. ఇదంతా సాధ్యమైందంటే బికాస్ వన్ అండ్ ఓన్లీ దిశ. వన్స్ నేను దిశ కానీ వెళ్ళకపోయినట్టే ఈరోజు ఈ బిజినెస్ లో నిలబడేవాడిని కాదు. నా లైఫ్ స్టైల్ ఇలా మారేది కాదు. నేను ఈ విధంగా మీకు చూపించడానికి అవకాశం ఉండేది కాదు. సో మరి దిశకు వస్తే ఎలాంటి బెనిఫిట్లు కలుగుతాయి అనేది మీకు నేను చెప్పాలనుకున్నాను. ఈరోజు నా లైఫ్ స్టైల్ మొత్తం కూడా నేను క్లియర్గా చూపించాను. దిశకు వస్తే ఎన్ని లాభాలు వచ్చినాయి అనేది సో ఈరోజు మీకు పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నోట్ చేసుకోండి. ఫస్ట్ దిశకు వస్తే వచ్చే లాభాలు ఏందో మీకు ఈరోజు పాయింట్ టు పాయింట్ నేను అన్ని చెప్పబోతున్నాను. ఒకసారి అందరూ కూడా బుక్ తీసుకొని డైరీ తీసుకొని ఒక 5 minutes మాత్రం నోట్ చేసుకోవచ్చు. ఏమొస్తాయో పాయింట్ టు పాయింట్ మీరు నోట్ చేసుకోండి. సో దిశకు వచ్చే లాభాలు ఏంది అందరూ కూడా ఈ లాభాలు కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, మీరు ఎదుటి వాళ్ళకి చెప్పగలిగితే ఖచ్చితంగా దిశకి రావాలని వాళ్ళే ఎగబడి వస్తారండి. వాళ్ళే వస్తారు. సో దిశ మనకి ఇప్పుడు అక్టోబర్ 7, 8, 9, 10 తారీఖులు ఉందన్నమాట దిశ. మరి దిశకు వస్తే వచ్చే లాభాల్లో మొట్టమొదటి లాభం ఫస్ట్ బెనిఫిట్, దిశకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డైమండ్ అవ్వాలని కమిట్మెంట్ తీసుకుంటారు. నేను తీసుకున్నా ఫస్ట్. మొట్టమొదటి లాభం ఏంది? దిశకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఏం చేస్తారండి చెప్పండి, ఏం చేస్తారు? అందరు చెప్పాలి. దిశకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ పాయింట్ వాళ్ళకి వచ్చే లాభం ఫస్ట్ లాభం డైమండ్ అవటానికి కమిట్మెంట్ తీసుకుంటాను. సో దిశకి ఎవరైతే వస్తారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 100% గ్యారంటీగా చెప్తున్నాను, దిశకి రావటం వల్ల మాత్రమే కమిట్మెంట్ తీసుకుంటారు. ఎస్ ఆర్ నో?
సో దిశకు వస్తే మొట్టమొదటి Smart, లాభం smart. ఏంటి అంటే ఫస్ట్ది డైమండ్ కమిట్మెంట్, డైమండ్ అవ్వాలని కమిట్మెంట్ నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇది మొట్టమొదటి లాభం. దిశకు వస్తే వచ్చే లాభాల్లో రెండో లాభం. దిశకు బిఫోర్ మైండ్ సెట్ ఎలా ఉండిందంటే ఈ బిజినెస్ అప్లైన్ కోసమో డౌన్లైన్ కోసమో ఎవరి కోసమో చేస్తున్నాము, వాళ్ళు వచ్చి పని చేయాలా, వీళ్ళు వచ్చి పని చేయాలా, అట్లా ఇట్లా వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాం, నేర్చుకోము. బట్ దిశకు రావటం బట్టి రెండో లాభం ఏమిటి వచ్చిందంటే ఒకరి మీద ఆధారపడకుండా మనం కష్టపడాలి అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ ని పెంపొందించుకుంటాం. రెండోది ఫస్ట్ది డైమండ్ కమిట్మెంట్ నిర్ణయం తీసుకుంటాము. రెండోది ఇది నా బిజినెస్ అని ఒక నమ్మకంతో మీరు చేయడానికి ఒక పాజిటివ్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకుంటారు. అర్థమవుతుందా? అప్లైన్ డౌన్లైన్ మీద ఎవరి మీద విభేదాలు లేకుండా ఇది నాది, నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం అని ఒక మైండ్ సెట్కి వచ్చేస్తారు. అప్పుడు దాకా ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయి, అప్లైన్ మీద కంప్లైంట్స్, డౌన్లైన్ మీద కంప్లైంట్స్, వాళ్ళతో తగాదులు, వీళ్ళతో తగాదులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనందరం వేరు వేరు ఫ్యామిలీస్ నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడంతా కూడా అట్లా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బట్ దిశకు రావడం బట్టి నీ మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది, పర్ఫెక్ట్ అయిపోతుంది. సో రెండో పాయింట్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవడానికి దిశకు రావాలి. స్ట్రాంగ్ పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ 1 డైమండ్ కమిట్మెంట్. రెండో పాయింట్ స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది నీకు డెవలప్ అవుతుంది. ఇది రెండోది. ఎస్ఆర్నో రైట్. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఇంకా ఎవరు వచ్చి నిన్ను కదిలించలేడు. ఎంతమంది వచ్చి నెగిటివ్ మాట్లాడినా నువ్వు ఎవరి మాట వినవు. ఎందుకంటే అలాంటి మైండ్ సెట్ ఓన్లీ దిశలోనే దొరుకుతుంది, మళ్ళీ ఎక్కడా దొరకదు. సో అది దిశలో మీకు వస్తుంది అనమాట. దిశకు వచ్చే లాభంలో మూడో లాభం సబ్ కాన్షియస్ మైండ్ ని యాక్టివేట్ చేయొచ్చు. మూడోది అతి ముఖ్యమైన లాభం, సబ్ కాన్షియస్ మైండ్ ని యాక్టివేట్ చేయొచ్చు. అసలుకి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు మైండ్లు ఉంటాయి. మన మనసు, మన బ్రెయిన్ లోకి వచ్చే ఆలోచనలు రెండు రకాల ఆలోచనలు. ఒకటేమో కాన్షియస్ మైండ్ సెట్, రెండోది సబ్ కాన్షియస్ మైండ్ సెట్. కాన్షియస్ మైండ్ సెట్ అంటే అర్థం ఏంటంటే మనం చలనంతో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు నేను మెలకుగా ఉన్నాను, మెలకుగా ఉన్నప్పుడు నాకు వేడి తగిలినంత స్పర్శ వచ్చింది, వేడిగా ఉంది. నేను ఏదైనా తిన్నానంటే ఉప్పగా ఉందా, లేకపోతే సప్పగా ఉందా, తియ్యగా ఉందా, ఎలా ఉందనేది నేను రుచి చెప్పగలుగుతున్నాను. ఎవరైనా రుచి కొట్టారంటే దెబ్బ తగ్గుతుంది, నొప్పి అనిపించింది. సో ఇవన్నీ కాన్షియస్ గా జరుగుతున్నప్పుడు నాకు నా బ్రెయిన్ నుంచి వచ్చిన సిగ్నల్స్ బట్టి సో నాకు ఈ ఫీలింగ్స్ అనేది కనిపిస్తాయి. వీటిని కాన్షియస్ మైండ్ సెట్ అంటారు. ఈ కాన్షియస్ మైండ్ సెట్ లో ఏదైతే మన కళ్ళ ముందు జరిగాయన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ సబ్ కాన్షియస్ మైండ్ లో నువ్వు ఫ్యూచర్ ని నువ్వు విజువలైజేషన్ చేసుకుంటావు. ఫ్యూచర్ గురుజీ నమస్కారం. గురుజీ నమస్కారం. గురుజీ నేను మాట్లాడిన తర్వాత చివరిలో డౌట్స్ అడగండి. గురుజీ మీరు మా కాలనీకి రావాలి గురుజీ, నా కోసం ఏమనుకోవద్దు. దొండపాటి శివకోటేశ్వరాన్ని గురుజీ. కోటేశ్వర గారు క్లాస్ అయిపోయినాక మాట్లాడతాం. సరే గురుజీ. రైట్. సబ్ కాన్షియస్ మైండ్ ని యాక్టివేట్ చేసుకుంటాకి ఎట్లా అనేది మనకు తెలీదు. ఇవి పెద్ద పెద్ద గురువులు, సాధువులు, పెద్ద చూడండి రజనీకాంత్ లాంటి వ్యక్తి కూడా హిమాలయాలకు వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? ఆడ సబ్ కాన్షియస్ మైండ్ ని యాక్టివేట్ చేసుకుంటాడు, ధ్యానం చేస్తాడు. ఇదంతా కూడా సైన్స్ లో కూడా భాగం, సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయిపోయింది. సో మనం ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ లో, మన బ్రెయిన్ లో సబ్ కాన్షియస్ అనేది చలనంలో ఉన్నప్పుడు కాకుండా నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొన్ని థాట్స్ వస్తాయి, కొన్ని డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అవి ఎలా నెరవేరుతాయి, ఎలా నెరవేర్చుకుంటారు అనేది ఇక్కడ మనకు సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ దట్ మీన్స్ ఏం లేదండి, మనం ఇక్కడ బ్రెయిన్ లో ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం. మన బ్రెయిన్ లో పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ జరుగుతుంది. ఇది మనకు చిన్నప్పటి నుంచి మనకున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, మన అమ్మ నాన్న కావచ్చు,
మన బంధువులు, మన అందరూ కూడా మనకి ఎలాంటి మైండ్ సెట్ అలవాటు చేశారంటే, ఏది చేస్తానని సరే నెగిటివ్ మైండ్ సెట్ అలవాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆడపిల్ల నేను స్కూల్కి వెళ్తాననేది, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళొద్దు ఏమైనా అయింది అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పింది. అంటే ఆ ఆడపిల్లకి ఏమనిపించింది? నెగిటివ్, నేను ఒక్కదాన్ని వెళ్ళకూడదు, నేను వెళ్తే ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో, నెగిటివ్ మైండ్ సెట్. సో ఏదైనా ఉద్యోగం చేస్తూ ఏదైనా పార్ట్ టైం గా ఒక వ్యాపారం మొదలు పెట్టాలని చెప్పేసి హస్బెండ్ అనుకుంటాడు. వాళ్ళ ఆవిడ అనేది, వద్దు, నువ్వు డబ్బులు అంతా ఆగం చేస్తావు, అనవసరంగా వేస్ట్ చేయమాకు అని చెప్పేసి అనేది. అనగానే నెగిటివ్ మైండ్ సెట్. నువ్వు చిన్నప్పటి నుంచి కూడా చిన్న పిల్లలు కూడా ఏం నేర్పిస్తావు? నువ్వు అడ్డుపోతే అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళిపోతే ఇటు వెళ్ళొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, అలా మాట్లాడుతూ ఇలా మాట్లాడద్దు. అంతా కూడా మనం ఏం చేస్తుంటాం అంటే నెగిటివ్ మైండ్ సెట్ ని బిల్డ్ చేస్తుంటాం. వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేయగానే వాళ్ళ మీద అరుస్తాం. ఎలా అరుస్తాం అంటే పెద్ద పెద్ద కేకలేస్తాం. వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. పిల్లలు ఏం నేర్చుకుంటారు? మనం ఏం చేస్తే అదే నేర్చుకుంటారు. కాపీ పేస్ట్ కదా. అంటే ఇక్కడ మనం పాజిటివ్ ఉన్నది పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉన్నది నెగిటివ్ అవుతుంది. వేపకాయ విత్తనం వేస్తే వేపకాయ చెట్టు వస్తుంది, మామిడికాయ విత్తనం వేస్తే మామిడికాయ చెట్టు వస్తుంది. నీ బుర్రకి నువ్వు మంచి ఆలోచనలు ఇస్తే మంచి జరుగుతుంది, నువ్వు చెడ్డ ఆలోచనలు ఇస్తే చెడు జరుగుతుంది. సో సాధారణంగా మనకున్న ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా నెగిటివ్ ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి, మనం ఎవడో ఒకటి హేళనగా మాట్లాడటము, వెటకారం చేయటం, రకరకాలుగా మనల్ని అండర్ గ్రేడ్ చేయడం వల్ల మన మైండ్ ఎప్పుడు కూడా మనం సాధించలేమేమో, మన వల్ల కాదేమో, మన చేత కాదేమో, మనకు అబ్బోదేమో, మనకు రాదేమో, ఇలాంటి మాటలు మాత్రమే మనం వింటాం కాబట్టి అదే మనం ఒబే చేస్తాం. సాధారణంగా అదే సేఫ్ లో వచ్చినా కూడా ఒక సూట్ వేసుకుంటాం. సూట్ వేయగానే వేరే వాళ్ళు ఏదో వెతకారంగా మాట్లాడతారు. అరే బాబు సూట్ వేసావు, ఏదో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా తయారయ్యే, అవ్వాలని ఉందా నీకు? ఓ ఎంతమంది చూడలా, నీలాంటి వాళ్ళు బొచ్చిన మంది చేసి ఆపేశారు ఇలాంటివి. ఏదో పైన ఉంటాయి ఇవన్నీ, లైఫ్ లో ఎదిగేది కాదు ఇది. శుభ్రంగా ఏదో పని చేసుకోవాలని. ఇప్పుడు ఉదాహరణకి మన మల్లికార్జున సార్ కూడా అదే అని ఉంటారు. నువ్వు డిష్ వర్క్ చేసేవాడికి నీకెందుకయ్యా బాబు సూటు, సూటు సూటు బూట్ వేసుకొని టిప్ టాప్ తిరుగుతున్నావు, శుభ్రంగా వెళ్ళి డిష్ వర్క్ చేసుకోక నీకేం పని అని చెప్పేసి అని ఉంటారు. ఇస్తాను. బట్ అతను దిశకు రావటం బట్టి ఆ సబ్ కాన్షియస్ మైండ్ డెవలప్ చేసుకున్నాడు. ఎలా? ఇక్కడ ఏదైతే మాటలు మాట్లాడతారో ఈ మాటలు కాకుండా, సో నాకంటూ లైఫ్ వేరే ఉంది. ప్రతి ప్రతి వంశంలో ఒక్కడుంటాడు పేదరికాన్ని బ్రేక్ చేసేవాడు. ప్రతి వంశంలో మా ముత్తాత పేదవాడు, మా తాత పేదవాడు, మా నాన్న పేదవాడు, బట్ గ్యారేజ్ చిన్నారో పేదవాడు కాదు, దాన్ని బ్రేక్ చేసేసాడు. ఈ పేదరికం నుంచి ధనికమైన రిచ్ ఫ్యామిలీలకు వచ్చేసాడు. ఇది కంటిన్యూ అయిపోయింది ఇక. ఎందుకంటే అలాగా నా సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేసేసుకున్నా. నాకు ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? 2024లో నేను ఇప్పుడు డైమండ్, 25లో వికాస్ మాజీ చెప్పినట్టు నేను త్రిబుల్ డైమండ్, అంటే నా కింద డైమండ్స్ అయిపోతారు ఇద్దరు. సో ఆ తర్వాత 2026లో మెర్క్యూరీ అయిపోతారు, అంటే 10 మంది పైన డైమండ్స్ అవుతారు. 2027లో యూనివర్సల్ టోర్నమెంట్స్ అవుతాను. అంటే వికాస్ మాజీ నా గురించి చెప్పేశాడు. అదే నేను యాక్టివేషన్ చేసుకున్నాను. నా లైఫ్ ఎలా ఉండబోతుంది, నాతో పాటు ఉన్న వాళ్ళ లైఫ్స్ ఎలా ఉండబోతుంది నేను ఊహించుకున్నాను. అవి విజువలైజేషన్ చేసుకుంటున్నాను. దాని దగ్గర మ్యాచింగ్ యాక్షన్ కూడా చేస్తున్నా. అంటే ఒక్క ఊహించుకొని పని చేయకుండా ఇంట్లో కూర్చొని మళ్ళీ సక్సెస్ కావు. సో ఈ బిజినెస్, సేఫ్ షాప్ అనే బిజినెస్ లో, ఈ దిశలో మెయిన్ గా ఈ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనం ఎలా సాధించుకోవాలో ఈ విషయాలు దిశ ద్వారా నేర్పిస్తారు. ఈ క్లాసు నువ్వు బయట మోటివేషనల్ స్పీకర్ దగ్గర తీసుకోవాలనుకుంటే ఇదే 3 రోజుల సెషన్ కోసం 30-40 వేలు వాళ్ళు అడుగుతారు అమౌంట్. 30 నుంచి 40 వేలు అడుగుతారు. మీకు తెలుసో లేదో, కొంతమంది మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు, వేణు కళ్యాణ్. అతను ఇలాంటి క్లాసే చెప్తాడు సబ్ కాన్షియస్ మైండ్ గురించి. అలానే కొంతమంది బ్రదర్ షఫీ అని మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళు ఎలా అయ్యారంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ గురించి క్లాసెస్ నేర్చుకొని, ఒకే పుస్తకం ఉండేది, సీక్రెట్ అనే ఒక పుస్తకం ఉండేది. ఒక పుస్తకంలో ఉండేది అనమాట. మన చుట్టూ అదృష్ట దేవతలు దురదృష్ట దేవతలు 2 ఉంటాయి. మనం ఏది ఆకర్షిస్తే అది త్వరగా వచ్చింది. పాజిటివ్ కన్నా నెగిటివ్ త్వరగా వచ్చేసింది. కాబట్టి నెగిటివ్ ఆలోచన రాకుండా ఎలా చూసుకోవాలి, నెగిటివ్ థాట్స్ ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, లైఫ్ ని ఎలా మనం డ్రీమ్ పెట్టేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఆ పుస్తకాన్ని మనం చదివి అవలంబించాలంటే మనం ఓన్గా అవ్వదు. బట్ ఈ యొక్క సెమినార్ ద్వారా ఈ దిశలో సేఫ్ షాప్ నువ్వు ఎలా పనిచేయాలి, సేఫ్ షాప్ లో నువ్వు ఎలా పనిచేయాలని ఏం చెప్పరు. మన లైఫ్ ఎలా చేసుకోవాలి, మన లైఫ్ ని ఎలా మార్చుకోవాలి, ఒక పేదవాడికి పుట్టాము ధనికుడిగా ఎలా మారాలి,
సో మన ఫ్యామిలీని ఎలా మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలి, ఈ విషయాలన్నీ కూడా మనకు నేర్పిస్తాం. సో ఇది 3వ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి ఏం పాయింట్? 3వ పాయింట్ ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి తెలుస్తుంది. ఎస్ఆర్ తెలుస్తుందా లేదా? రైట్. సో నెక్స్ట్ 4వ పాయింట్. 4th పాయింట్, డైమండ్ అయ్యేదాకా 4వ పాయింట్, డైమండ్ అయ్యేదాకా ఎన్ని సమస్యలు వచ్చినా ఎలా ఓవర్కమ్ చేయాలో దిశలో మాత్రమే తెలుస్తుంది. 4th బెనిఫిట్, దిశకు రావడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? డైమండ్ అయ్యేదాకా ఎన్ని సమస్యలు వచ్చినా, సమస్యలు వస్తాయి, డౌన్ లైన్ దగ్గర నుంచి సమస్యలు వస్తాయి, అప్ లైన్ దగ్గర నుంచి వస్తాయి, ప్రాసెస్ దగ్గర నుంచి వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి. వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది వేరే ఎక్కడ దొరకదు మనకి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందాడ. క్వశ్చన్స్ అన్ని గురుజీ వాళ్ళే చెప్తారు, ఆన్సర్లు కూడా చెప్పేస్తారు. నువ్వు డైమండ్ ఫ్రెషర్ నుంచి డైమండ్ అయ్యేదాకా స్టేజెస్ ఉంటాయి. డైమండ్ అయిపోయి నువ్వు ఎంటర్ అయిపోతావు అనేదాకా నీకు అన్ని స్టేజ్ల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఓవర్కమ్ చేయాలని ఓన్లీ దిశలో మాత్రమే ఆ ప్రాసెస్ మొత్తం చెప్తారు. సెల్ఫ్ ఇమేజ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ధ్యేయ లక్ష్యాన్ని ఎలా పెట్టుకోవాలి, లక్ష్యాన్ని సాధించడం కోసం ఎలా మనం ప్రాసెస్ చేయాలి, ఎలా మనం టీంని లీడ్ చేయాలి, అప్లైన్కి ఎలా సబ్మిషన్ అవ్వాలి, డౌన్ లైన్ ఎలా కలుపుకొని పోవాలి, ఎలా యూనిటీని మనం నెలకొల్పాలి టీంలో. సో ఈ విషయాలన్నీ కూడా చాలా క్లారిటీగా ఈ 3 రోజులు 4 రోజుల సెషన్లో డైమండ్ అయ్యేదాకా ఏది జరుగుతుందో, ఇప్పుడు దాకా గతంలో చేసిన తప్పులన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు నువ్వు ఫ్రెషరా, నువ్వు చేసే మిస్టేక్స్ మొత్తం అక్కడ కనిపిస్తాయి. నువ్వు సిల్వరా, నువ్వు చేసిన గతంలో మిస్టేక్స్ అన్నీ కనిపిస్తాయి. నువ్వు పెరలా అయినా మిస్టేక్స్ కూడా కనిపిస్తాయి. నేను ఇప్పుడు ఓపల్ డైమండ్కి వచ్చేసిన అయినా ఇప్పుడు దాకా నేను చేసిన మిస్టేక్ కూడా నాకు కనిపిస్తాయి. అంటే గతంలో నువ్వేం చేసావో నీ తప్పులు నువ్వు చేసినవి నీకు కరెక్ట్ అనిపిస్తాయి, వేరే వాళ్ళకి తప్పు అనిపిస్తాయి. ఏది ఇప్పుడున్న సమాజంలో మనం ఉన్నప్పుడు. బట్ దిశకి వెళ్ళిన తర్వాత అది వేరే కోణంలోకి మారిపోయింది. మనం చేసే మిస్టేక్స్ అన్ని మనకి కళ్ళ ముందు కనిపించేస్తాయి. అవి సరి చేసుకుంటే మనకు అవకాశం దొరుకుతుంది, బయట అయితే దొరకదు, సెల్ఫ్ రియలైజేషన్ రాదు. సో బట్ సేఫ్ షాప్లో దిశలో మాత్రమే సెల్ఫ్ రియలైజేషన్ దొరుకుతుంది. సో ఇది 4వ పాయింట్. చేయడానికి రెడీనా? ఎస్ ఆర్ నో? సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్, 5వ పాయింట్. కేవలం దిశలో మాత్రమే ఒక లీడర్షిప్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. ఏం డెవలప్ అవుతుందండి? లీడర్షిప్ మైండ్ సెట్ వస్తుంది. అంటే ఇక్కడ ఒక ఇద్దరు టీం ఉంటే ఆ టీంని ఎలా లీడ్ చేయాలో తెలియదు, కంగారు. మనకి ఒక 10 మంది టీం ఉంటే 10 మంది మన మాట వినట్లేదని కంగారు. ఒక 50 మంది ఉంటే 50 మందిని లీడ్ చేయలేకపోతున్నాం, ఎవడు పని చేయలేదని కంగారు. ఇవన్నీ కూడా ఎప్పుడు పోతాయి? ఒక దిశకు వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేస్తాం. మనం దిశకి వెళ్ళి వచ్చాము, వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు అంతే ఉంటారు. వాళ్ళని తయారు చేయడమే మన పని. వాళ్ళు సిస్టమ్ కరెక్ట్ గారు, సిస్టమ్ని కరెక్ట్ చేయడం మన పని. అంటే ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది. ఒకే ఒక దిశ నా లైఫ్లో ఇవన్నీ తీసుకొచ్చిందండి. ఇంతకుముందు నేను మీకు తెలిసలేదో, మీరు నార్మల్గానే చూస్తుంటారు నన్ను, ఏదన్నా మాట మాట్లాడానంటే నా మాటకి కనీసం హట్ అయ్యే వాళ్ళు చాలా మంది జరుగుతారు. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. నాకు ఇంతకుముందు నోరు మంచిది అయ్యేది కాదు. నేను ఏదైనా మాట్లాడానంటే కనీసం పక్కన ఉన్నాడు హట్ అవటమే. అంటే నా మాటలు అంత హట్టింగ్ ఉంటాయి, వెటకారంగా ఉంటాయి, హట్టింగ్ ఉంటాయి, ప్రౌడ్గా ఉంటాయి, గర్వంగా ఉంటాయి. నేను గొప్పవాడిని, అవతల వాళ్ళంతా వేస్ట్ ఫెలోస్ అన్నట్టు మాట్లాడతా. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా అంతే ఉంటాను, బట్ ఇప్పుడు డౌన్ల దగ్గర మాట్లాడతాను. అప్పుడు అందరి దగ్గర మాట్లాడేవాడిని. పెద్ద పెద్ద వాళ్ళు, నాతో పాటు సమకాలీకులు, నాకన్నా ముందున్న వాళ్ళు అందరూ కూడా నా మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే వాళ్ళ యొక్క మైండ్ని నాకు అర్థం చేసుకోవడం తెలియక వాళ్ళు హట్టింగ్గా మాట్లాడేవాడిని. ఇవన్నీ కూడా నాలో చేంజెస్ ఎలా జరుగుతుండే అంటే సేఫ్ షాప్లోకి రావటం బట్టి, దిశకు రావటం బట్టి, దిశలో మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఎదుటి వాళ్ళ మనసును గెలవాలి,
ఇంతమంది మనుషుల యొక్క మనసుని మన వైపు ఎలా తిప్పుకోవాలి, వాళ్ళ హృదయాన్ని గెలుచుకొని ఒక మంచి లీడర్గా ఎలా ఎదగాలి. మంచోళ్ళని గెలుచుకోవడం వెళ్ళడం పెద్ద మ్యాటర్ కాదు. సాధారణంగా మన కింద టీంలో మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు, అంటే ఒక మాదిరిగా ఉన్న వాళ్ళు వస్తారు. 3 రకాల కేటగిరీలు వస్తారు. చాలా మంది ఏంది మన మాట వినే వాళ్ళతో ఈజీగా సక్సెస్ అయిపోతాం, ఈజీగా కలిసిపోతాం, ఈజీగా జర్నీ కొనసాగిస్తాం. వాళ్ళని గెలవడం పెద్ద మ్యాటరే కాదు. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతో వాళ్ళ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్, వాళ్ళ పుట్టుకతో వాళ్ళ జీన్స్ అలాంటి జీన్స్, వాళ్ళ మేధస్సు, వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం వల్లనో, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న నుంచి వచ్చిన ఆ వారసత్వం వల్లనో వాళ్ళ మైండ్ అట్లానే పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. అలాంటి వ్యక్తుల్ని నిలుపుకోవటము, అలాంటి వ్యక్తులతో బిజినెస్ చేయడం పెద్ద మ్యాటరే కాదు. బట్ నాలాంటి వ్యక్తులు ఉంటారు, సరిగ్గా ఇంట్లో పెంపకం సరిగ్గా లేదు మాకు, సరైన మైండ్ సెట్ లేదు మాకు. అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి నా మైండ్ సెట్ ఎలా ఉండిద్దంటే, అంటే అమ్మ నాన్న సరిగ్గా చెప్పి వాళ్ళ మాటలు తీసుకునేవాడిని కాదు, అన్నదమ్ముల మాటలు తీసుకునేవాడిని కాదు. నా సొంత బ్రెయిన్ వాడుతూ నాకు నచ్చింది తోచింది చేసుకుంటూ పోతూ లైఫ్ చాలా స్పాయిల్ చేసేసుకున్నాను. మరి అలాంటి వాళ్ళను ఎలా సరి చేయాలి ఈ సేఫ్ షాప్లోకి వచ్చినాకంటే, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళు ఎవరి మాట వింటారు అలాంటి వాళ్ళు. బట్ వాళ్ళని కానీ దిశ కానీ పట్టుకొచ్చేస్తే అక్కడ దిశనే మొత్తం ఒక అద్దంలా కనిపించింది. మన మైండ్ సెట్ మనం మార్చుకోవడానికి ఆ దిశనే ఒక వేదిక అవుతుంది. అంటే నాలాంటి వ్యక్తులు ఒక రకంగా చెప్పాలి, నాలాంటి వ్యక్తులు ఒక మూర్ఖ స్థాయిలో ఉంటారు. మాలాంటి వాళ్ళు మారాలంటే వనరులు దిశనే. ఆ దిశ పట్టుకురావడం కోసం నువ్వు ఏమైనా ఏమైనా తీసుకురా, ఎలా అయినా కన్విన్స్ చేయి. సామ దాన భేద దండోపాయాల్లో ఏదో ఒక ఉపాయాన్ని ఉపయోగించు. బట్ ఆ వ్యక్తిని మాత్రం నువ్వు దిశకు పట్టుకొస్తే, చాలా మంది అంటారు ఈ వ్యక్తి వేస్ట్ ఫెలో, ఈ వ్యక్తి పనికిరాడు, ఈ వ్యక్తి రెటమతం. నన్ను కూడా అంత అనుకున్నారు నా అప్లయన్స్. అర్థమవుతుందా? వేరే టీంలో నా అప్లయన్స్ నన్ను ఎందుకు వదిలేశారు చెప్పండి సార్ మీరే. నన్ను ఎందుకు వదిలేశారు? ఎవరి మాట వినడు ఎవడు మాట వినడు, ఈ రెటమతం కాడు, ఈ ఉంటే అనవసరంగా టీం అంతా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం నేను అన్ని నెగిటివ్లు మాట్లాడుతూ ఉండేవాడిని, సేఫ్ షాప్ గురించి క్వశ్చన్ చేసేవాడిని. మీరు అనుకుంటారేమో ఇక్కడ కొంతమంది క్వశ్చన్లు వేసే వాళ్ళని చూసినప్పుడు అరే వీళ్ళు ఎట్టారు, వీళ్ళు కరెక్ట్ కాదంటారేమో. నాకన్నా క్వశ్చన్లు ఎక్కువ వేసినట్టు ఎవడు లేడు సేఫ్ షాప్ లో, నాకన్నా ఆర్గ్యూ చేసినట్టు ఎవడు లేడు సేఫ్ షాప్ కు వ్యతిరేకంగా. నాకు కొన్నిసార్లు కొన్ని సినిమాలు చూసినప్పుడు గుర్తొస్తాయి. అన్నమయ్య సినిమా, పాండురంగడి సినిమా. ఈ సినిమాలో ఫస్ట్ దేవుడికి వ్యతిరేకంగా వెళ్తారు వాళ్ళందరూ, తర్వాత వాళ్ళే మళ్ళీ దేవుడికి వాడు పాండురంగడి మహత్యంలో బాలకృష్ణ వేస్తాడు సినిమా. దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళినోడు మళ్ళీ ఏమవుతాడు, దేవుడికి మళ్ళీ లోపడిపోతాడు, దేవుడికి పరమ భక్తుడు అయిపోతాడు. బైబిల్లో కూడా పౌలు అని ఒక అతను, సౌలు పౌలుగా మారిపోతాడు. అంటే వ్యతిరేకంగా వెళ్ళినోడు చివరికి పరమ భక్తుడు అయిపోతాడు. సేఫ్ షాప్ కి కిరాతకంగా వ్యతిరేకంగా సేఫ్ షాప్ యొక్క యాక్టివిటీస్ గురించి, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ గురించి, అప్లైన్ ఆగడాల గురించి ఎక్కువగా మాట్లాడి క్వశ్చనింగ్ చేసి ఒక విప్లవాలు తీసుకొచ్చింది నేనే. అప్లైన్ చెప్పి ప్రతి మాటని ఖండించేవాడిని, సిస్టమ్ ప్రతిదాన్ని ఖండించేవాడిని, ప్రతి దానికి నేను రివర్స్ గా మాట్లాడి చేసినోడిని. నన్ను కూడా నా అప్లయన్స్, పాత అప్లయన్స్ వేరే టీంలో ఉన్నప్పుడు వాళ్ళు తట్టుకోలేక వదిలేశారు. అర్థమవుతుందా? బట్ దిశాలో మైండ్ సెట్ పడింది కదా. ఎస్ఆర్ నో మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేస్తున్నా కదా. 2018లో వికాస్ బాబుజీ దిశాలో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేశాడు కదా. ఎస్ఆర్ నో ఆ మైండ్ యాక్టివేషన్ ఆడకపోయింది. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేసుకున్నా, పూర్ నుంచి రిచ్ అవ్వాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, సక్సెస్ కావాలి. ఎస్ఆర్ నో ఇదంతా యాడకపోయింది సార్. మళ్ళీ ఆ మైండ్ సెట్ యాక్టివేట్ అవడం బట్టే ఈరోజు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ వెంటనే 4 సంవత్సరాల్లో సక్సెస్ అయిపోయి ఈరోజు మీ కళ్ళ ముందు డైమండ్ కొన్నా. లీడర్షిప్ డెవలప్ అయింది, టీంని లీడ్ చేయడం ఎలా డెవలప్ అయింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని బయట ఎక్కడా తెలియదు, అప్లైన్ చెప్పినా కూడా వినరు. బట్ దిశలో మాత్రం సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుంటారు. సో ఈ విషయాలు మొత్తం దిశలో నేర్చుకుంటాం. రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ నో
5 పాయింట్ చెప్పండి మల్లికార్జున సార్ 5 పాయింట్లు ఏంటి? కట్ అయిందా? పడట్లేదు గురుజీ. ఇప్పుడే మొదలు ఒక 1 minute నుంచి బ్రేక్ అవుతుంది. అవునా? చెప్తాక మంచి మాటలు మాట్లాడేటప్పుడు నా మీద ఎక్కువగా బయట నుంచి ఎక్కువ ఎఫెక్ట్ ఉండేది అనమాట. నా మీద ఈవిల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండేది. నా మీద ఈవిల్ దాడి చేస్తా ఉండేది. అర్థమవుతుందా? చెప్పింది అర్థమైందా మీకు? అంటే మిగతా వాళ్ళ మీద ఉండేదే లేదు కానీ నా మీద చెడు ప్రభావం ఎక్కువ ఉండిద్ది, నరదృష్టి ఎక్కువ ఉండిద్ది. ఎక్కువగా నన్ను చెడిపోవాలని, నన్ను నాశనం కావాలని ఎక్కువ మంది నన్ను కోరుకుంటూ ఉంటారు. రీజన్ ఏంటి? అన్ని మంచి మాటలు చెప్తారు కదా మనం. బాగుపడమని చెప్తా అంటున్నారు, అది నచ్చదు కదా. చెడుకు ఎవరి మీద ఎక్కువ టార్గెట్ ఉండేది? మంచి ఎవడైతే మంచి చేస్తాడో వాడి మీద టార్గెట్ ఉంటుంది. ఎస్ఆర్ఓ ఈ ప్రపంచాన్ని మంచి మార్గంలో మార్చడానికి మనం బయలుదేరాం. చెడు ప్రభావం ఎక్కువ మన మీదే ఉంటుంది. ఎస్ఆర్ఓ జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎస్ఆర్ఓ ఈవిల్ ఎఫెక్ట్ ఎక్కువ. అరే ఎదిగిపోతున్నాడు రా, నరుడు తీసుకుని నా ప్రాణాన్ని పగిలిందంటారు కదా, అది అబద్ధం అనుకుంటాం. అబద్ధం కాదు, నిజమే. నరుడి దృష్టికి నా ప్రాణాన్ని పగిలిపోయింది. నేను మా ఆవిడ కలిసి ఉన్న వీడియో ఒకటి మేము మొన్న ఇప్పుడు పొద్దున చూసారు కదా వీడియో, ఆ స్టేటస్ లో పెట్టా. సాయంత్రానికి మా ఆవిడకి ఈమెయిల్ వచ్చేసింది, నా మీదకి వచ్చేసింది. సాయంత్రం గొడవ స్టార్ట్ అయింది. నాకు పాజిటివ్ ఉంది కాబట్టి ఎట్లా నేనే కన్ఫ్యూజ్ అయిపోయా. అర్థం అవుతుందా? ఈవిల్ దాడి ఎక్కువ ఉండింది. ఈవిల్ దాడి అంటే ఏంటంటే చెడు ప్రభావం ఎక్కువ ఉండింది. చెడు ప్రభావం ఏదో మనం మంత్రగాడి కాడికి వెళ్ళాల్సిన అవసరంలా, పూజారి కాడికి వెళ్ళాల్సిన అవసరంలా, లేదా పాష కాడికి వెళ్ళాల్సిన అవసరంలా, మనమే పొగడుకోవచ్చు. ఎలా అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా. ఎస్ఆర్ కరెక్టే కదా? సో కాబట్టి ఈ 5 పాయింట్స్ మనకి సేఫ్ షాప్ లో దిశ ద్వారా దొరుకుతాయి. 5 పాయింట్స్ ఏంటి ఒకసారి రిపీట్ చేయండి మల్లికార్జున సార్. 5 పాయింట్లు ఇప్పుడు నేను చెప్పాను. దిశ ద్వారా వచ్చే లాభాల్లో 5 లాభాలు చెప్పండి. ఫస్ట్ పాయింట్ చెప్పు. ఫస్ట్ లాభం మనం డైమండ్ అవ్వాలని డైమండ్ అవ్వాలని కమిట్మెంట్ తీసుకుంటారు మొబైల్ అక్కడికి వెళ్ళటం వల్ల. సో దిశకి రావడం బట్టి డైమండ్ అవ్వాలని కమిట్మెంట్ తీసుకుంటాం. ఇదే విధంగా దిశకి మనం కింద వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు కూడా కమిట్మెంట్ తీసుకుంటారు. మరి దిశకి తీసుకొద్దామా? ఎస్ఆర్ఓ సో రెండో పాయింట్ చెప్పు ఉపేందర్ సార్. జయమోహర్జీ, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని 2 ఉంటాయి. కాన్షియస్ మైండ్ లో ఉన్నప్పుడు మనం నార్మల్ గా రెండో పాయింట్ అది కాదు. రెండో పాయింట్ చెప్పండి మల్లికార్జున సార్. మనం ఒకరి మీద ఆధారపడకుండా ఓన్ గా బిజినెస్ చేస్తారు. స్ట్రాంగ్ మైండ్ సెట్ ని ఏర్పడుతుంది. సో దిశకు రాకముందు అప్లైన్ మీదో డౌన్ లైన్ మీదో మన పని చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయో వీళ్ళకి డబ్బులు వస్తున్నాయో ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు మనుషులు. బట్ దిశకు వచ్చినాక ఒకటి గురించి ఆలోచించు. నేను పని చేస్తే నాకు వస్తాయి, నా అప్లైన్ వస్తే ఉంది అనే ఒక మైండ్ సెట్ లోకి వచ్చేస్తాడు. ఎవరి మీద ఆధారపడి పనిచేసే మైండ్ సెట్ కాకుండా ఓన్ బిల్డింగ్ సొంతంగా పనిచేయాలని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్కి వస్తారు. ఎసాను మరి స్ట్రాంగ్ మైండ్ సెట్ మన టీమ్ లో బిల్డ్ చేయాలంటే మన టీం ని మనం దిశ తీసుకురావడం రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ఓ నెక్స్ట్ మూడో పాయింట్ చెప్పండి. లేనా మేడం మూడో పాయింట్. ఇది మాకు సంకాన్షియస్ ని స్ట్రాంగ్ చేస్తుంది మాకు. సో అప్పటిదాకా మనకి దిశకు రాకముందు కాన్షియస్ మైండ్ మాత్రం పనిచేసింది. బట్ ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఇక్కడ మనకు దిశలో దొరుకుతుంది. ఎస్ఆర్ఓ దిశలో తప్పితే సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కడ కూడా మనకి చెప్పరు క్లాసెస్, ఓన్లీ దిశలో చెప్తారు. మరి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ చేసుకుంటానికి రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ఓ
నెక్స్ట్ 4వ పాయింట్ చెప్పండి మల్కాజ్ సార్. డైమండ్ అయ్యేదాకా ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని దాటుకొని ఎలా డైమండ్ అవ్వాలో ఇక్కడ తెలుసుకుంటాం మా గురించి. గ్రేట్. 4వ పాయింట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. అంటే 4 ఏళ్ళు నేను డైమండ్ అవ్వాల్సిందే అవ్వాల్సిందే పక్కా డౌట్ లేదని ఫిక్స్ అయిపోతారు. నెవర్ గివ్ అప్ మైండ్ సెట్ ఇక్కడ నీకు దొరుకుతుంది. మధ్యలో ఎన్నో సమస్యలు వచ్చినా కూడా టేక్ తీసుకుంటావు. 100% నువ్వు చేంజెస్ చేసుకుంటాకి, కరెక్షన్ యాక్సెప్ట్ చేయడానికి నీకు ఇక్కడ మొదలవుతుంది. ఓన్లీ డిషాలో మాత్రమే కరెక్షన్ యాక్సెప్ట్ చేయగలవు. బయట ఎన్ని చెప్పినా కూడా నువ్వు ఎవరు చెప్పినా కూడా మారవు. బట్ డిషాలో మాత్రం నువ్వు మారుతావు. సో మరి నెవర్ గివ్ అప్ మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటా రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? లాస్ట్ పాయింట్ లీడర్షిప్ క్వాలిటీస్ పెంచు. ఎస్, లీడర్షిప్ మైండ్ సెట్. అన్ని మైండ్ సెటే నేను చెప్పిన పాయింట్స్ అన్ని మైండ్ సెటే. ఎస్ ఆర్ నో? ఫస్ట్ పాయింట్ 1 ఏ మైండ్ సెట్ చెప్పండి. పాయింట్ 1 డైమండ్ మైండ్ సెట్ వచ్చింది ఫస్ట్ పాయింట్ 1. ఎస్ ఆర్ నో? రెండో పాయింట్ ఏంటి? ఎవరి మీద ఆధారపడకుండా ఓన్ మైండ్ సెట్. అంటే ఇండిపెండెంట్ మైండ్ సెట్ వచ్చింది. ఎస్ ఆర్ నో? డిపెండెంట్ మైండ్ సెట్ పోయి ఇండిపెండెంట్ మైండ్ సెట్ వచ్చింది అలా. మూడో పాయింట్ సబ్కాన్షియస్ మైండ్ సెట్ వచ్చింది. సబ్కాన్షియస్ మైండ్ సెట్ అది కూడా యాక్టివేట్ అవుతుంది. 4వ పాయింట్ నెవర్ గివ్ అప్ మైండ్ సెట్. నెవర్ గివ్ అప్ మైండ్ సెట్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ లాస్ట్ పాయింట్ లీడర్షిప్ మైండ్ సెట్. 5వ పాయింట్ ఏంటి? లీడర్షిప్ మైండ్ సెట్. అంటే ఇవన్నీ మైండ్ సెట్లే. ఇన్ని రకాల మైండ్ సెట్లు ఉన్నాయి మనకు తెలియదు. ఎస్ ఆర్ నో? ఇవన్నీ కూడా మన మరి లీడర్షిప్ మైండ్ సెట్ చాలా ముఖ్యమైనది. ఎస్ ఆర్ నో? లీడర్షిప్ మైండ్ సెట్ తీసుకున్నా రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? రైట్. ఇంకా ఇంతటితో ట్రైనింగ్ అవ్వలేదు. ఇంకొక 5 minutes ఉందన్నమాట. సో దిశ మరి బెంగళూరులో జరగబోతుంది. సో డేట్లు వచ్చేటకే 7, 8, 9, 10 కేవలం 200 మందికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ జూమ్ లోనే 235 మంది ఉన్నారు. ఆల్రెడీ కాంట్రిబ్యూషన్ 90 దాకా వచ్చినాయి. మరి ఖాళీలు కూడా తక్కువ ఉన్నాయి. చూద్దాం మరి ఎవరి టీం ఎట్లా ఉంటారో మరి చూద్దాము. సో ఇంకా దిశ ద్వారా మరి ఎవరెవరు ఎలాంటి బెనిఫిట్ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకున్నారో ఒకసారి మీ కళ్ళకు చూద్దాం. చూడొచ్చు దిశ ద్వారా ఎవరెవరు ఎలాంటి లైఫ్ స్టైల్ తీసుకున్నారో చూద్దాము. సో మన గ్రేట్ మెంటర్ పెద్దిని శ్రీనివాస్ మాజీ కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ తో అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తామండి మాజీ కోసం. సార్ బిగ్ క్లాప్స్ అండి. చూడండి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పెద్దిని శ్రీనివాస్ మాజీ చిన్నప్పుడే అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు. అమ్మా నాన్న ఇద్దరు చనిపోతే అక్క బావాల దగ్గర పెరిగాడు. యంగ్ రిచ్ రిటైర్డ్ అయ్యాడు. ఈరోజు సేఫ్ షాప్లోకి ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అయ్యాడు. ఎలక్ట్రీషియన్గా పనిచేసే టైంలో ఈ బిజినెస్ అవకాశం వచ్చింది, జాయిన్ అయ్యాడు. కేవలం 3 సంవత్సరాల్లో డైమండ్ అయ్యాడు. ఈరోజు సేఫ్ షాప్ ద్వారా ఒక 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని 1 కోటి రూపాయల కార్లో తిరుగుతున్నాడంటే బికాస్ ఆఫ్ దిశా ట్రైనింగ్. పవర్ ఆఫ్ ట్రైనింగ్ దిశ. చూడండి ఎలాంటి విల్లాలో ఉంటున్నాడు చూడండి. అలానే మన గ్రేట్ మెంటర్స్లో ఇంకా ఉన్నారు. యంగ్ రిచ్ రిటైర్డ్ అయిన వ్యక్తి బండారు రాజు గురించి. ఒక స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్గా సేఫ్ షాప్లో జాయిన్ అయిపోయి మరి ఈరోజు 5 కోట్లు పెట్టి విల్లా కట్టుకున్నారు, 1 కోటి రూపాయల కారులో తిరుగుతున్నాడంటే కేవలం 25 సంవత్సరాల వయసు ఇప్పుడు ఆయనకి. పెద్దిని శ్రీనివాస్ గురించి 30 సంవత్సరాలు ఉంటే ఈయనకి 27 సంవత్సరాలే, తక్కువ వయసు. బట్ చూడండి సేఫ్ షాప్లో ఎలాంటి లైఫ్ ఇస్తున్నాడో. ఇది కూడా పవర్ ఆఫ్ దిశా ట్రైనింగ్. అలానే ఒక యాదగిరి సెక్యూరిటీ గార్డ్ యాదగిరి సీజనల్గా ఐస్ క్రీమ్ అమ్మేవాడు, కూరగాయలు అమ్మేవాడు, రకరకాలుగా 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీగా పనిచేసిన వ్యక్తి, ఎటువంటి ఎడ్యుకేషన్ లేని వ్యక్తి 52 సంవత్సరాల వయసులో సేఫ్ షాప్లో జాయిన్ అయ్యి ఈరోజు డైమండ్ అయ్యాడంటే పవర్ ఆఫ్ దిశ అనమాట. దిశా ట్రైనింగ్ వల్ల మాత్రమే సాధ్యమైంది. చూడండి ఎలాంటి లైఫ్ స్టైల్. అలానే మన గ్రేట్ మెంటర్ నాగారం నరేష్ మాజీ కోసం ఒకసారి బిగ్ క్లాప్స్. అందరూ బిగ్ క్లాప్స్ అండి. 21 years అప్పుడు సేఫ్ షాప్లో జాయిన్ అయ్యి గురుజీ దిశా రావడానికి చాలా విచిత్రం అండి. మహాగురుజీ దిశా ట్రైనింగ్ వచ్చినప్పుడు ఒకవైపు ఆయనకి సెమిస్టర్ ఎగ్జామ్స్, ఎంటెక్ సెమిస్టర్ ఎగ్జామ్స్, ఇంకోవైపు దిశ. సో సాధారణంగా ఎవరైనా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారండి? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రియారిటీ
నువ్వు ఎంటెక్ ఎగ్జామ్స్కి ఇవ్వు, నువ్వు ఎంటెక్ ఎగ్జామ్స్ రా, నువ్వు లేనిపోనాటికి వెళ్ళ మాకు, నీ లైఫ్ ఆగమైపోయింది అని చెప్పారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు మహాగురుజీకి. ఎస్ ఆర్ నో? బట్ అలాంటి ఎంటెక్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ రాసుకోవచ్చు. బట్ ఈ దిశకి వెళ్ళకపోతే నేను ఈ బిజినెస్ లో డైమండ్ కాలేను అని చెప్పేసి ఒక ఆలోచనతో పెద్దిన శ్రీనివాస్ మాజీ బలవంతంగా నరేష్ మాజీని పట్టుకొని తీసుకెళ్లాడు. ఈరోజు నాగారం నరేష్ మాజీ అంటే ఆల్ ఇండియాలో ఒక బ్రాండ్ అంబాసిడర్ అనమాట. మాజీ కోసం సార్ బిగ్ క్లాస్ కూడా, బిగ్ క్లాస్. చూడండి, పెళ్లి కాకుండానే డైమండ్ అయిపోయాడు. హ్యాపీగా కోరిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, గురుమాతని. వాళ్ళ పిల్ల చూడండి, వాళ్ళ పాప BMW కారులో. కేవలం 30 సంవత్సరాలు, మొన్నే బర్త్డే చేసాం, 35 సంవత్సరాల బర్త్డే. 30 ఏళ్ల వయసులో వాళ్ళ ఫ్యామిలీకి లగ్జరీ లైఫ్ స్టైల్ ఇచ్చేసాడు మహాగురుజీ. యంగ్, రిచ్, రిటైర్డ్. వాళ్ళ డాడీ ఇక్కడ చూడండి పూజ చేస్తున్నాడు. సేఫ్ షాప్ చేస్తానంటే కాళ్ళు ఎరగొడతానంట వాళ్ళ డాడీ. అర్థమవుతుందా? చూడండి, వాళ్ళ డాడీకి భయపడి గోడ దూకి ఇంట్లో నుంచి బ్యాక్ డోర్లో చెప్పులు, షూ బ్యాగ్, మళ్ళీ షూ సౌండ్ వినపడిద్దామని కాళ్ళు నడుతో వెళ్ళిపోయి షూ గోడ అవతలకేసి గోడ దూకి, కొంచెం గురించి కూడా హైట్ ఉండేవాడు కాబట్టి గోడ దూకి వెళ్ళేవాడట. గోడ దూకి సినిమాకి వెళ్ళేవాళ్ళని చూసాం, గోడ దూకి అమ్మాయి కోసం వెళ్ళేవాడిని చూసాం. బట్ గోడ దూకి సేఫ్ షాప్ లో వర్క్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు నాగారం నరేష్ మాజీ మాత్రమే. మాజీ కోసం బిగ్ క్లాప్. అలా వెళ్ళాడు కాబట్టి ఈరోజు అతి తక్కువ వయసులో డైమండ్ అయ్యి మనందరికీ ఒక రోల్ మోడల్ అయ్యాడు అనమాట. ఈరోజు నాగారం నరేష్ మాజీని మనం కళ్ళతో 4 రోజుల పాటు మహాగురుజీతో మనం ట్రావెల్ చేయొచ్చు. దిశాలో అభిషేక్ మాజీ దిశ ఇస్తుంటాడు. గురుజీ దగ్గర నుంచి కూడా ఇంకెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. వాళ్ళు ఎలా ఈ లైఫ్ స్టైల్ తీసుకున్నారు, ఎలా చేశారు, ఇవన్నీ కూడా రియల్ ప్రూఫ్స్ అన్ని మన కళ్ళ ముందు కనిపిస్తాయి అనమాట. దిశాకి వస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి దిశాకి రావడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీ అందరూ, మీ టీంలో ఉన్న వాళ్ళందరూ దిశాకి రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? దిశాకి రావడం వల్ల ఎన్ని లాభాలు రైట్. ఇంకా అయిపోలేదండి, ఒక 5 నిమిషాలు ఉంది. సో పవర్ ఆఫ్ దిశ, దిశాకి రావడం వల్ల ఇలా లైఫ్ స్టైల్ మారిపోయింది. సో దినేష్ కుమార్ ఇతను కూడా ఒక మార్వాడి, నరేష్ గురుజీ ద్వారా జాయిన్ అయ్యాడు. ఆయన ఒక మార్వాడిగా ఉన్న వ్యక్తి. ఈరోజు ఎటువంటి లిస్ట్ లేకుండా అతను తెలిసిన వాళ్ళు, బంధువులు, చుట్టాలు ఒక్కరు కూడా లేరు, అయినా ఈ బిజినెస్ ద్వారా డైమండ్ అయిపోయాడంటే కేవలం దిశ ద్వారా మాత్రమే అన్నమాట. సో ఈ వ్యక్తి చూడండి, ఇతనికి ఓన్ గా ఒక షాప్ ఉంది, రోజుకి ఒక 10,000 సంపాదిస్తాడంట ఆ షాప్ ద్వారా. అలాంటి వ్యక్తి దిశ కోసం ఒక వారం రోజుల పాటు సెలవు పెట్టుకొని అతను వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక నోటీస్ అంటిస్తున్నాడు, నేను దిశకి వెళ్తున్నాను అంటే నేను గమనిక సూచన అని చెప్పి రాస్తున్నాడు. వారం రోజుల పాటు ఈ షాప్ తెరవబడుతుంది అని చెప్పి రాస్తున్నాడు. ఈరోజు ఇతను పోయిన సంవత్సరం దిశకి వెళ్ళాడు, ఈ సంవత్సరం ఇప్పుడు టోపాజ్లో ఉన్నాడంట. ఈయన టోపాజ్ చూడండి, 1 year లో టోపాజ్ అయిపోయాడంట ఈయన. అర్థమైంది మీ అందరికీ? పవర్ ఆఫ్ దిశ. దిశకి వెళ్ళాడు ఫిక్స్. దిశకి వెళ్ళి రావడం వల్ల సర్టిఫికేట్ వచ్చింది. ఇట్లా టెంపరీ ఎంజాయ్మెంట్ తీసేయండి, పర్మనెంట్ ఎంజాయ్మెంట్ కోసం దిశకి రావాలి. టెంపరీ ఎంజాయ్మెంట్ మొబైల్, టీవీలో, గేమ్ షోలో, ఏదో వెబ్సైట్లో చూస్తూ ఉంటారు. పర్మనెంట్ ఎంజాయ్మెంట్ చూడండి, లాట్ ఆఫ్ మనీ, స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ, ఫారెన్ ట్రిప్స్, ఆల్ డ్రీమ్స్, లగ్జరీ లైఫ్ స్టైల్, ఇది పర్మనెంట్. మరి ఇదంతా కూడా దిశ ద్వారా మాత్రం సాధ్యమవుతుంది. మరి దిశకి రావడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? అసలు దిశకి ఎంత ఖర్చు అయింది, ఎలా బెనిఫిట్ అవుతుంది, కంపెనీ మనకి ఎంత లాభం చేస్తుందో మీరు చూడండి. వాస్తవానికి దిశ కోసం నువ్వు బయట వేరే హోటల్లో ఎంత ఖర్చు అయింది, 5 star హోటల్ ఎంత ఖర్చు అయిందో చూద్దాం. బయట హోటల్లో టీ తాగి 10 రూపాయలు ఖర్చు అయితే మనం వెళ్ళేది 5 star హోటల్కి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. బయట హోటల్లో టిఫిన్ తిన్నాక 25 రూపాయలు అయితే మనం వెళ్ళే హోటల్ 5 star హోటల్, ఇంతకుముందు ఎప్పుడు చూడండి హోటల్ 250 రూపాయల పైన టిఫిన్ అవుతుంది. లంచ్కి బయట 100 రూపాయలు అయితే ఇక్కడ 5 star హోటల్లో అన్లిమిటెడ్ బఫెట్, చికెన్, మటన్, ఫిష్ అని ఏదో ఉంటాయి, చాలా ఐటమ్స్ అన్లిమిటెడ్ నచ్చింది తీసుకోవచ్చు. సో ఇది 2000 రూపాయలు ఉంటుంది. స్నాక్స్, ఇట్లా అన్ని టీలు, డిన్నర్లు, రూమ్ అన్ని కలిపి ఒక రోజుకి 8,450 రూపాయలు అవుతాయి. అలా 4 రోజుల మీద 33,800 అవుతాయి. అలాంటి ఖర్చుని కేవలం సేఫ్ షాప్ ద్వారా ఉన్నాం కాబట్టి కేవలం 8,500 రూపాయలకు మాత్రమే మనకి ఇచ్చి మిగతా డబ్బులంతా కూడా కంపెనీ భరాయిస్తుంది. కంపెనీ భరాయిస్తారంటే మరి దీన్ని మనం అవకాశంగా తీసుకోవాలి. సేఫ్ షాప్లో ఉన్నాం కాబట్టి ఇదంతా సాధ్యమవుతుందండి, బయట అక్కడ సాధ్యం కాదు. మరి 33,800 దాన్ని 8,500 దొరుకుతున్నప్పుడు
అసలు ఎంత ఎగబడి వెళ్ళిపోవాలి సేమ్ మన దిశ కోసం ఎగబడి వెళ్ళాలా లేదా కేవలం Yes, ma'am. అంటే ఎగబడతారు బై 1 get 1 ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అంటే ఎగబడతాం బయట బాబు 33,800 అయితే ఈ ఖర్చుని కేవలం 8,500తో వస్తున్నప్పుడు ఎగబడి సీట్లు బ్లాక్ చేసుకోవాలా వద్దా Yes, ma'am. మిగతా కంపెనీ బెనిఫిట్ ఇస్తుంది మనకి అది ఎవరు తీసుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు తీసుకున్న వాళ్ళు దురదృష్టవంతులు అనమాట నిజంగా దిశ కొద్ది ఇదంతా జరుగుతుందా లైఫ్ మారుతుందంటే నెవర్ డౌట్ యువర్ సెల్ఫ్ డౌట్ పడద్దు ఖచ్చితంగా జరుగుతుంది ఇగో నేను రికార్డ్ చేస్తున్నాను నా మాటలు నమ్మండి నా పేరు గ్యారెంట్ చిన్నారావు నా ఫోన్ నెంబర్ 9110599512 సో నేను గుంటూరులో ఉంటాను నేను దిశకు వచ్చే గురించి 4 సంవత్సరాల పాటు పనిచేశాను గురించి 4 నిమిషాలు కంటిన్యూగా వచ్చే గురించి నేను డైమండ్ అవ్వలేదు గురించి అంటే నాకు ఫోన్ చేయి నేనుంటా నేను సమాధానం చెప్పడానికి పక్కాగా అవుతారు డౌటే లేదు ఎవరైతే దిశకి వచ్చి కంటిన్యూగా టీం తీసుకొచ్చుకుంటూ 4 ఏళ్ళు బట్టి పనిచేస్తారు ఎవరైనా డైమండ్ అవ్వకపోతే నాకు ఫోన్ చేయండి నేను గ్యారంటీ వారంటీ ఇస్తాను మీకు నెవర్ డౌట్ యువర్ సెల్ఫ్ మీరు రండి దిశకి నేను చెప్పినవన్నీ దొరకకపోతే మీరు అడగండి గురుజీ ఎందుకు మీరు చెప్పారు మీరు చెప్పిన దొరకలేదు అని అంటే మీరు పెట్టిన డబ్బులకు నేను రిటర్న్ ఇస్తా మీరు 8,500 పెడితే నేను 17,000 ఇస్తా నేను పెట్టింది నేను లాస్ అయ్యాను గురించి అంటే నువ్వు అనలేవు నేను ఎందుకు అంత గ్యారెంటీ ఇస్తున్నాను నీకు ఎందుకంటే నువ్వు వచ్చిన దానికన్నా పొందుకునేది ఎక్కువ ఉంటుంది నేను చెప్పిన దానికన్నా నేను చెప్పింది ఓన్లీ 5%, బట్ నువ్వు అక్కడ అనుభవించేది 95% అనుభవిస్తావు ఇంకా ఉంది 95% ఇంకా ఉంది అంత మంచి బెనిఫిట్స్ అనేది తీసుకుంటావు థ్యాంక్ యూ అనమాట సో మరి ఇదంతా కూడా సాధ్యమవుతుంది సేఫ్ షాప్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ రాయల్ టైగర్ టీమ్ సో ఇదంతా వల్ల సాధ్యమవుతుంది అనమాట సో దిశ గురించి ఇప్పుడు దాకా మీకు చెప్పాను సో దిశ గురించి మీరు అందరూ విన్నారు తెలుసుకున్నారు మరి దిశ ప్రమోషన్ మరి చేస్తారు ఈ వీడియో ఎవరికైనా తెలియని వాళ్ళు కూడా మీరు చూపించేసి దిశ గురించి మరి ఇన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పి ఈ వీడియో మొత్తం కూడా మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను వాళ్ళకి చూపించేసి నేను ప్రతి ఇంటికి రాలేను కాబట్టి అందరి ఇళ్ళకి నేను వచ్చినట్టే ఈ వీడియో కానీ మీరు చూపించారంటే మీ ఇంటికి నేను వచ్చినట్టే మీరు ఈ వీడియో ఎవరికి చూపిస్తున్నారో నేను వారితో నేను మాట్లాడినట్టే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారికి నేను ఇచ్చే మాట ఒకటే మీరు దిశకు రండి పక్కాగా 4 సంవత్సరాల పాటు నాతో పాటు కలిసి ప్రయాణం చేయండి మీకు నేను మాటిస్తున్నాను ఈ వీడియో చూస్తున్నాను మీకోసం కూడా నేను మాటిస్తాను 4 ఏళ్ళు మీరు నాతో పాటు కలిసి జర్నీ చేయండి మీ అప్లైన్స్తో పాటు నాతో పాటు ఖచ్చితంగా మిమ్మల్ని డైమండ్ చేస్తే బాధ్యత మాది ఇది పక్కా అనమాట మీ లైఫ్ని ఎంతకాలం ఇంతే పేదరికం ఇదే కష్టాలు ఇదే బాధలు ఇదే ఎరుకులు ఇదే సమస్యలు ఉంచుతారు కేవలం ఒక చిన్న పెట్టుబడి అనుకొని కూడా రండి 8,500 కాంట్రిబ్యూషన్ అంటే టికెట్ అమౌంట్ ఎంత ఉంటుంది దాని తగ్గట్టుగా మీరు చూసుకొని రండి మీ లైఫ్ స్టైల్ మారకపోతే నన్ను అడగండి గ్యారెంటీ చెప్తాను మీరు వచ్చినాక మీరే చెప్తారు గురుజీ మీ మాటలు విన్నాను మీ వీడియో చూశాను నేను వచ్చానని కూడా మీరు రేపొద్దున దిశకు వచ్చిన తర్వాత ఆ అనుభూతి పొందినాక మళ్ళీ నాకు అక్కడికి వచ్చి మాట్లాడండి మీతో నేను పర్సనల్గా సెల్ఫీ ఇస్తాను మీరు పొందిన అనుభూతి నాతో షేర్ చేసుకునే అవకాశం కూడా మీకు నేను కల్పిస్తాను రండి కలుద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు దిస్ ఇస్ గ్యారెంట్ చిన్నారావు సైనింగ్ ఆఫ్ జై హింద్ జై హో సేఫ్ షాప్ సో వెల్కమ్ టు దిశ 2024 ఈ దిశకి ఎవరైతే వస్తారో 2024 దిశకి మీరు ఫ్రెషర్లో ఉంటే 2027 దిశ కల్లా మీరు డైమండ్ అయిపోతారు మీరు సిల్వర్ ప్లాటినం గోల్డ్లో ఉంటే 2026 డైమండ్ కల్లా మీరు డైమండ్ అయిపోతారు మీరు అదేవిధంగా పెరల్ కోరల్ టోపాజ్ ఎమరాల్డ్లో ఉంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి 2025 కల్లా డైమండ్ అయిపోయే గ్యారంటీ కూడా ఉంటుంది అనమాట సో మీరు మీ టీంని ఎక్కువ మంది తీసుకొచ్చుకొని ఈ బెనిఫిట్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు దిశ రావడానికి రెడీగా ఉన్నారు అందరూ ఎస్ ఆర్ నో Yes, Madhuraji. ఆల్ ది బెస్ట్